శ్రీవారి కళ్యాణ ఉత్సవం.
సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ తే నమః. తిరుమల క్షేత్రంలో నిత్యము ఎన్నో కైంకర్యములతో శ్రీవైఖానస భగవచ్శాస్త్రోక్తంగా సుప్రభాతాది ఏకాంత సేవ పర్యంతము అనేకమైనటువంటి కైంకర్యాలను విశేష ఉత్సవాలను అందుకునేటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ముందుగా ఆచార్యస్వామి వారు మనందరి చేత సంకల్పాన్ని చేయించారు. తిరుమల క్షేత్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మనల్నందరినీ కూడా భాగస్వాములను చేస్తూ విశేషమైనటువంటి సంకల్పాన్ని చెప్పించి ఇప్పుడు వైదిక కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్తి శ్రద్ధలతో నమస్కరిద్దాం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యత్వరితవక్త్రాద్యా పారిషత్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సదం విశ్వక్సేనం తమాశ్రయే. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయం యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య
परव्यूह विभव अंतर्यामी अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यंजक्रमणि स्तंडिल परिस्तरण सर्वोपकरण सुत्यर्थम सर्वत्र प्रोक्षणार्थम शुद्धि पुण्याहवाचनाक्यंकर्मकरिचन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थम विश्वक्सेन आराधनाक्यंजक्रमणि तरंगंकरकाराधनं करिष्ये ओम धारासुप्तश्रमाणशे सुधरत्तरिच्च परिपूरितेषु अपोमिगृह्णन् प्रतिमादकिष्ये कृणोमि दत्तागं सुचिरगं सुधर्मा इदमापश्यमा शिवतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये देशतं वर्णये सहस्रं यज्ञया पाशापितरा पुत्रा तेभ्यो न इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवा अमञ्जन्तमृतस्वस्य अस्मिन् कुम्भे ओं वर्णमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः प्रचेतसे नमः रक्ताम्बरधराय नमः यातस्पतये नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयस्मात् जामहे त्वा विश्वेशदात्महितो न शम्भो वैराजन्ते हृदनिधत्तां प्रेष्यामदेशो व्यवधानामनादर्यामि सस्तान्दनितान् तथात् पद्माकारमण्डले वम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानवायनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपदेजिका समेत श्री विश्वक्सेनस्य गीतमासनं विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विघ्नानां परिसमाप्त्यज कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजनां प्रजापतिः शां यन्तु घोरानि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोरानि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोरानि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधान तथे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादनं तद्विप्राजो विपण्यमोजाग्रभागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदात्रिविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पक्कुर्वीतोपव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कृते श्री भगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं श्री भूनीलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यंजकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रवन्ते पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रवन्त पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्त संकल्प विधिवत पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्ते कर्मणि स्वस्ति कर्मणः पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्ते कर्मणि स्वस्ति कर्मणः पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्त कर्मणि स्वस्ति ऋध्यास्वहव्येर नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः सदञ्जीवेम शरदः समीराः पूर्वोक्त संकल्प विधिवत पुण्याहं ऋद्धिं भवन्तो भ्रवन्ते कर्मर्ध्यतां कर्मणः ऋद्धिं भवन्तो भ्रवन्ते कर्मर्ध्यतां कर्मणः ऋद्धिं भवन्तो भ्रवन्ते कर्मर्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरनाय चक्षसे योमशिवतमोरसस्तस्य भारयते हनः वचतीर्व मातरः तस्मा अरङ्गमावभो यस्य क्षया जजन्वथ आपो जनयथा जनः ओम
పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోతా స పునాతుమా పునంతు మా దేవజనాః పునంతు మనమోధియా పునంతు విశ్వ ఆజవః జాతవేదః పవిత్రవద్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీత్యత్ అగ్నే కృత్వా క్రతూకం వృణ్ యత్తే పవిత్రమర్చసి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్తే భక్మే స్తనవో మీతపృష్ఠాః తుజాపదం తస్సదమార్త్యేష్ వజక్కుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ ద్వాదః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః హర్తావరీ జిజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుమిః వరిశిష్టైర్దే భవన్మభిः అగ్నే దక్షైః పునాహిమ येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः सम्भृतगुं रसं सर्वगुं सपूतमश्चादि सुदितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधोदकं पापमानी स्वस्तिगनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं पापमानीर्तिषन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं पापमानीर्तिषन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सह मा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातु मा जातवेदा मूर्तिगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णो अस्तुद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्दिश देवार्चजो मार्जयन्तां दक्षिणायान्दिश मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्दिश गृहाः पशवो मार्जयन्तां उदीत्यान्दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपदर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्यन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समेधः सप्त दिक्पाः सप्त इमे लोका ये चुदन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वे स्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वापोषधयो रसास्य येनीश भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेक्यमीनां प्रजर्विप्राणां महिषो मृगाणां स्येनो गृत्रानागस्वाध्यैतिर्वनानागं सोमः पवित्रमत्यैतिरे भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఈ వైవాహిక మహోత్సవానికి పూర్వరంగ ప్రక్రియలుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన ఇత్యాది కైంకర్యాలను నిర్వర్తించారు. ముందుగా ఆ మలయప్ప స్వామివారి దగ్గర ఈ వైవాహిక మహోత్సవాన్ని ఆచార్య స్వామివారు వైఖానస భగవచ్ఛాస్త్రోక్తంగా నిర్వర్తించడానికి గాను అనుజ్ఞ తీసుకున్న వారై ముందుగా విశ్వక్సేనారాధన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఆరంభే కర్మణా పుష్ట్యై విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కర్మ యొక్క అభ్యున్నతి కొరకై ఈ ఒక కర్మను మనం మొదలుపెట్టేటప్పుడు అది సఫలీకృతం కావడానికై ఎటువంటి విఘ్నాలు ఆ కర్మను దరిచేరకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో విశ్వక్సేనారాధన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించమని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. అలాగా శ్రీవైకుంఠ సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధన చేసిన తరువాత కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని అన్నట్లుగా ఆ కలశంలోకి సకల తీర్థములకు అధిపతి అయిన వరుణుణ్ణి ఆవాహన చేసి విశేషములైనటువంటి వేదమంత్రాలతో ఆ కలశోదకాన్ని అభిమంత్రించే కార్యక్రమంగా
పుణ్యాహవాచన కైంకర్యాన్ని పరిపూర్ణం చేసినటువంటి ఆచార్య స్వామి వారు ఇప్పుడు సద్యోంకురార్పణ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. 5 పాలికలను ఏర్పాటు చేసి మధ్యలో పాలికలో బ్రహ్మదేవుడిని, అలాగే ఇంద్రుడిని, యముడిని, వరుణుణ్ణి, సోముణ్ణి ఇత్యాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసి సప్తగ్రామ్యాః సప్తచారణ్యకాః అని వేదంలో చెప్పినట్లుగా గ్రామాల్లో పండేటువంటి 7 రకాల ధాన్యాలను, అలాగే అరణ్యాల్లో పండేటువంటి 7 రకాల ధాన్యాలను నవధాన్యములు అని చెప్పి అంటారు. ఆ కొత్తవైనటువంటి ధాన్యాలను పాలికలలో సమర్పించేటువంటి కార్యక్రమంగా అంకురార్పణాన్ని నిర్వర్తించారు. ఈ అంకురార్పణాన్ని నిర్వర్తించడం ద్వారా ఈ సృష్టిలో సమస్త సస్యాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ విధంగా సద్యోంకురార్పణ కైంకర్యం ద్వారా ఈ వైవాహిక మహోత్సవానికి దేవతలందరినీ ఆహ్వానించిన తరువాత ఇప్పుడు రక్షాకంకణ ధారణాన్ని నిర్వర్తించడానికై ఆరాధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం షణ్ణో నిసత్తాంతపసోజహర్తాం స్వయంభూర్గ్రే మృతయే మృతాయ. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నిర్వనాః స్వస్తి పూషా అసూరోధరాధన స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవావంత్రభువస్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం భాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనోజరేవ సూర్యాచంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాజగం సవత్సు బృహత్యశో నావామివారోహేమ అంభోముచామాంగిదా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభం. ఏషం కలిమలహరణం కాంచనారాధితాంఘ్రిం శేషాద్రౌ సన్నివిష్టం చిరమపి రమయా భూమి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సకల మునిగణైః సేవితం మంత్రమూర్తిం భక్తేష్టార్థప్రదానం ప్రవితత యశసం విష్ణుమర్చావతారం అని ఆ అర్చావతార సాలగ్రామ శిలాస్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ భక్తజనులందరినీ కూడా రక్షించడానికై వైకుంఠంలో ఉండేటువంటి పరమాత్మ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపములు అనేటువంటి 5 విధములైనటువంటి వ్యూహాల్లో భక్తులందరినీ అనుగ్రహిస్తూ భక్తులందరికీ అత్యంత సులభుడిగా అర్చావతార రూపంలో కరచరణాద్యవయవములతో దర్శనమిచ్చేటువంటి ఆ మలయప్ప స్వామి వారికి జరుగుతూ ఉన్నటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు ఆ స్వామివారికి రక్షాకంకణ ధారణాన్ని చేయడానికి ఆగమ పరిభాషలో ప్రతిసర బంధనము అని చెప్పి అంటారు. ఆ విధమైనటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించడానికి విశేషార్చనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్త మహాశైలరా, ఆ స్వామివారి యొక్క రాజసాన్ని మనం చూస్తూ ఉంటే దివ్యమైన స్వర్ణ సింహాసనంలో స్వామివారు ఆసీనులై ఉండి అర్చక స్వామి ఇచ్చేటువంటి పాద్య అర్ఘ్య ఆచమనాది ఉపచారాలన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారు ఇస్తూ ఉంటే స్వామివారు ఎంతో ప్రీతితో స్వీకరిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి ఎలా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు తిరుమల క్షేత్రం నుండి అంటే ధ్యాయే శ్రీ వెంకటేశం కలిమలహరణం అని చెప్పి అన్నారు. ఈ కలిమాయలో మనం ఎప్పుడూ కొట్టిమిట్టాడుతూ ఉంటాం. అంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి, భగవంతుడికి సంబంధించినటువంటి కథాశ్రవణాన్ని చేయడానికి మనకు ఎటువంటి సమయం కూడా దొరకదు. మనం ప్రయత్నపూర్వకంగా భగవంతుడి యొక్క కైంకర్యాలలో పాల్గొందాము అని ముందుకు వెళుతూ ఉన్నా సరే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది ఈ యొక్క కలిమాహాత్యం వల్ల. అటువంటి కలిమలాన్ని హరించేటువంటి శక్తి కేవలం వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నది. ఎందుకు అంటే
కలవు వెంకటనాయక అని చెప్పి అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం. ఎందుకు తిరుమల క్షేత్రంలో అర్చావతార రూపంలో కొలువై ఉన్నారు స్వామివారు అంటే, ఈ కలియుగంలో ఉన్నటువంటి మనపోటి మానవులందరినీ కూడా ఈ కలిమాయ నుండి తప్పించి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించడానికై స్వామి నిత్య నిరంతరము ఆ యొక్క శేషాద్రిపై వేంచేసి ఉన్నారు. ధ్యాయే శ్రీవేంకటేశం కలిమలహరణం కాంచనారాధితాంఘ్రిం శేషాద్రౌ సన్నివిష్టం చిరమపి రమయ భూమి వైకుంఠనాథం. వైకుంఠనాథుడైనటువంటి శ్రీవారు శేషాచలానికి విచ్చేసి ఈ తిరుమల క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా చేసి శ్రీభూదేవులతో కొలువై ఉండి ఒక పక్క శ్రీదేవి అమ్మవారు, ఒక పక్క భూదేవి అమ్మవారు అలంకృతులై ఉండగా స్వామివారు ఇరుదేవేరుల మధ్యలో మలయప్ప స్వామిగా భక్తజనులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్యం సురేశం సకల మునిగణై సేవితం మంత్రమూర్తిం నిత్య నిరంతరము. మనం ఎలాగైతే స్వామివారిని సేవించుకోవడానికై తహతహలాడుతూ ఉంటామో, మనమే కాదు సనక సనాతన సనందన సనత్కుమారాది యోగీంద్రులంతా కూడా స్వామివారి యొక్క సేవనాన్ని చేసుకోవడానికై అత్ర్యాది సప్తఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయతుం ప్రపన్నాః అని అన్నట్లుగా నిత్యము ఆకాశగంగా తీర్థములలో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి మహర్షులు, యోగీంద్రులు వీరంతా కూడా అక్కడ ఉద్భవించినటువంటి స్వర్ణ కుసుమాలను తీసుకువచ్చి స్వామివారి యొక్క పదపద్మాలకు ఆరాధనాన్ని చేయడానికై వారు కూడా మనలాగే ప్రయత్నం చేస్తూ ఉంటారట. అంటే కేవలం మానవులకే కాదు, యోగీంద్రులకు, దేవతలకు సైతం కొంగు బంగారం ఆ వెంకటేశ్వర స్వామివారు. ఆదిత్యాది నవగ్రహములు సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా త్వద్దాసదాస చరమావధి దాసదాసాహ అని చెప్పి అంటారు కదా. ఈ నవగ్రహములన్నీ కూడా స్వామివారికి దాసానుదాసులై నిత్య నిరంతరము కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉంటారట. అటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత. కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయ్యేంత వరకు కూడా మనసా వాచా కర్మణ మనస్సులో స్వామివారి యొక్క రూపాన్ని స్మరిస్తూ, నోటితో ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క నామామృతాన్ని ఉచ్చరిస్తూ, ఈ శరీరం మొత్తాన్ని కూడా జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు అని కులశేఖరుల వారు చెప్పినట్లుగా, ఈ శరీరం మనకు పరమాత్మ ఇచ్చినందుకు గాను ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా స్వామివారి యొక్క సేవలో నిమగ్నమయ్యే విధంగా మనం ప్రవర్తించినట్లయితే కనుక ఈ జనన మరణ చక్రము నుండి మనల్ని పక్కకు తప్పించి స్వామివారు ఆయన యొక్క పద సామ్రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి కలవుతు స్మరణాన్ముక్తి అని చెప్పి అన్నారు. మిగతా యుగాలలో తపస్సు చేస్తేనో, యజ్ఞయాగాదులను చేస్తేనో, పరిచర్య చేస్తేనో మోక్షం వస్తుంది. కానీ ఈ కలియుగంలో మాత్రం హరికీర్తనం చేత మాత్రమే మనకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్పి అత్యంత సులభంగా మనకు మోక్షోపాయాన్ని ఉపదేశించి ఉన్నారు మహర్షులు, మన పూర్వీకులంతా కూడా. కాబట్టి అటువంటి శ్రీవారికి జరుగుతూ ఉన్నటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో మలయప్ప స్వామివారికి అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు విశేషమైనటువంటి ఆరాధనాన్ని గావించిన తర్వాత స్వామివారి యొక్క దివ్య హస్తము ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని చెప్పి అన్నమాచార్య స్వామివారు అంటారు కదా. అటువంటి దివ్య హస్తానికి అలాగే శ్రీభూదేవులకు రక్షా కంకణాన్ని ధరింపచేసినటువంటి ఆచార్య స్వామివారు ఈ కళ్యాణోత్సవ దీక్షలో ఆచార్య స్వామివారు కూడా నిమగ్నం అవ్వడానికై ఆ స్వామి పదపద్మాల చెంత ఉంచినటువంటి రక్షా కంకణాన్ని ఆచార్యులు కూడా ధరించి ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షిస్తూ ఆ కార్యక్రమం యొక్క విశేషాలను, అంతరార్థాలను తెలుసుకుంటూ పరమాత్మ యొక్క కైంకర్యంలో
మనము కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిమగ్నమవుదాం. గోవింద గోవింద. ఇంద్ర శుద్ధో హినో ఆర్యం శుద్ధో రత్నాని దాశుని శుద్ధో వృత్రాన్ని జిగ్నహే శుద్ధో వాజం శిరాశుని మక్యం జిదంత మమయాన హవ్యాకోతి సత్యామన సోమే అస్తు ఏనో మానగాంగతమచ్చరాహం విశ్వే దేవాసో అధిభోజదామే దేవీ ఈశ్వరమీరణ కృణోత విశ్వే దేవాస జహవీర్యర్థం మహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్ జాతవేదో భువనస్య నేతజహసించ తపసో యుజ్య నిశ్యతే అగ్నిమశ్వత్థాదధిహం యవాహకం శమీ గర్భాంజనగన్యోమయో భూః ఘృతప్రదీకో ఘృతయో నిరగ్నికృతే సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపృషస్త్వా సరితో వహంతి ఘృతం పిబన్ సుఖితాజిక్షదేవాన్ అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసవ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పరస్తాద్విషేమతసురుచో వేణ ఆవహ సబుద్ధ్యా పుపమా అస్య విష్టాశతశ్చయో నమశతశ్చ పుమః ఓం భూబ్రహ్మణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతభాషకం సోమో వీరంకరమణ్యంతరాత్ సాధన్యం విరుత్యకం తుభేకం తిస్రవణం యోధనా సతస్మై ఓం భూస్వమమావాహయామి ఓం భవర్యజ్ఞాంకమావాహయామి ఓం సబరిందమావాహయామి ఓం భూర్భువస్వశ్చంద్రమావాహయామి సోమస్య గిదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షష్యామి సోమ ప్రోక్షష్యామి ప్రోక్షజిగ్నం దేవతావృద్ధగిత్మన్నాగస్య పృష్ణేయమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్య పవిత్రే sto వైష్ణవ్యే sto జిగ్నయే sto వాజపూతే sto విష్ణోర్మనసా భూతే sto జిగ్నస్య పావనే స్తః పరశురస పవిత్రే sto వైష్ణవ్యో దేవసవిత ప్రసమవనాత్ తచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్నే గోగ్రే గోగ్రయమం యజ్ఞం యథాగ్నే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రో వృణీత వృత్రతూర్యే యూయమింద్రమవృణీర్థం వృత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మణ్ణప్రణీష్యామి గిటమానవాచం గిచ్చా ప్రణయ యజ్ఞం దేవతావృద్ధగిత్మన్నాగస్య పృష్ఠేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం యజ్ఞం గిటమానం చ ధీః ఓం ప్రణయ సోమాప్రణీష్యామి గిటమానవాచం గిచ్చా ప్రణయ యజ్ఞం దేవతావృద్ధగిత్మం నాగస్య పృష్ఠేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం గిటమానం చ ధీః ఓం ప్రణయ కోమః ప్రణయత సమప్రణయత్వాపో దేమీ ప్రణయాని యజ్ఞకం సకం సాధయంతునః ఇదం వదంతి సహస్రపోషం యజమానేన్యంచతీః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి వరుతావాహయామి రుద్రానావాహయామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి सर्वदेवानावाहयामि आज्ञभागे प्रजापतिर्ष्टनोवामि ब्रह्मणेर्ष्टनोवामि इन्द्राकृष्टनोवामि अग्नयेर्ष्टनोवामि सोमाकृष्टनोवामि अग्नयेर्ष्टनोवामि सोमाकृष्टनोवामि अग्निशोमाभ्यां दृष्टनोवामि प्रजापतिर्ष्टनोवामि ब्रह्मणेर्ष्टनोवामि इन्द्राकृष्टनोवामि वसुभ्योर्ष्टनोवामि मरुद्भ्योर्ष्टनोवामि रुद्रेभ्योर्ष्टनोवामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमेर्ष्टनोवामि बृहस्पतिर्ष्टनोवामि मित्राकृष्टनोवामि वरुणाकृष्टनोवामि आदित्येभ्योर्ष्टनोवामि अस्मिभ्यां पुष्णेर्ष्टनोवामि कक्षाकृष्टनोवामि कक्षदेवता सोमाकृष्टनोवामि औपासनयज्ञाकृष्टनोवामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो दृष्टनोवामि सर्वदेवेभ्यो दृष्टनोवामि आद्यं तृप्यतिस्रयामि जलं तृप्यतिस्रयामि अग्ने द्योदरसि समितिः स्वाहा अमृतमसि वारुणमसि अंतरितकं रक्षोऽन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्ततिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आज्य चरुभिः इमामे अग्निष्टगाधेनव सन्त्वेका च शतं च सहस्रं च युतं च नियुतं च प्रयुतं च अर्पणं च न्यर्पणं च समत्वस्य मध्यं च अन्तस्य परार्थस्य इमामे अग्निष्टगाधेनव सन्त इन्द्राय नमः अग्नये नमः यमाय नमः ऋतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोतसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुमा षष्टिशतसहस्राण्यगितमक्षयं प्रपदमानय अयन्त युध्म आत्मा जातवेदस्तेनेत्यस्वभृतस्वजेतवृतगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा
वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवुपस्पृश्या बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मिभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासन यज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुव सुव स्वाहा अदितेन्वमक्स्थाः अनुमतेन्वमक्स्थाः सरस्वतेन्वमक्स्थाः देवसवितप्रासाभिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूमिदासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यञ्चकर्मणि उपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोषप्रायश्चित्तार्थमतो देवादि शत्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रथमा ओम अतो देवा अवन्तनो यतो विघ्नविचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विघ्नविचक्रमे त्रेधानदधेपदं समूढमस्य मागं श्रे स्वाहा त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतिगतो मृतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमीव चक्षुरादरग् स्वाहा तद्विप्रासोऽपि मन्यमोजा कृपाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदक् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमक्स्थाः अनुमतेन्वमक्स्थाः सरस्वतीन्वमक्स्थाः देवसवितः प्रासाभिः పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము వేడే మూలిందరో విభవము నేడు వేడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు పాడరో పాడరో అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరో పాడరో అప్సరో గణము పాడరో పాడరో అప్సరో గణము
వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు శైలనాయకం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే ఆప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రభణామణి మండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవ పురీ విరాజతే ఇంద్రాగ్నియమనిర్తివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాల్లోకాచలమలయితే లవణేక్షుసురా సర్పితక్షీర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తత్వే పద్వీపదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారీరావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్యయౌవన కౌమార వార్ధకే సరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాగలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య త్రీ సూర్యమండలపర్యంతం కృతరాశీర్వర్షసహస్రావధాని ఏకైకతనాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమనవాజపేయ పుండరీక ఆశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమనీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశార్గ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయకారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రో
భక్తవత్సలోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన్ ఔర్వవేదలమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంగల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంప్రదాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీనశయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేతచేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయాని. ఇప్పటిదాకా మహాసంకల్పాన్ని పఠించి ఆ మహాసంకల్పాన్ని మనమంతా శ్రవణం చేశాం. ఈ సృష్టిలో మొత్తం ఎన్ని లోకములు ఉన్నాయి, ఎన్ని లోకములలో మనం ఈ భూలోకంలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఆ మహాసంకల్పంలో చెప్పి, అంటే సాధారణంగా నిత్యం మనం పూజ చేసుకున్న ఇంట్లో లేదు ఏమైనా ఒక వ్రతం చేసుకున్నా కేవలం దేశకాలాలతో ఆ రోజు సంకల్పం మాత్రమే చెప్పుకుంటాం. కానీ కన్యాదానం లాంటి గొప్పవైనటువంటి మహాదానాలను నిర్వర్తించేటప్పుడు సృష్టి మొదలు నుండి ఏం జరిగింది అనేటువంటి విషయాలను స్మరించుకోవడం చాలా పుణ్యప్రదమైనటువంటిది అని మనకు ధర్మశాస్త్రములు చెబుతున్నాయి. ఆ విధంగా మహాసంకల్పాన్ని పఠించినటువంటి ఆచార్య స్వామివారు వెంకటేశ్వర స్వామివారి యొక్క గోత్రప్రవరలను, అలాగే శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవార్ల యొక్క గోత్రప్రవరలను చెప్పారు. మనమంతా కూడా శ్రవణం చేశాం. శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో ఉద్భవించినటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువుకు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో కన్యారాశిలో ఉద్భవించినటువంటి భృగోసంకల్పతనయ అయినటువంటి శ్రీదేవి అమ్మవారిని, అలాగే రేవతీ నక్షత్రం మీనరాశిలో ఉద్భవించినటువంటి కశ్యప ప్రజాపతి సంకల్పతనయ అయినటువంటి భూదేవి అమ్మవారిని ఇచ్చి మనమందరం కూడా భృగువుగా అలాగే కశ్యప ప్రజాపతిగా మనల్ని మనం భావించుకుని శ్రీదేవి భూదేవి అమ్మవార్లు మన ఇంటి ఆడపిల్లలుగా మనం భావించుకుని ఇంటి అల్లుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించాం. అంటే ఈ కన్యాదానాన్ని మనం రోజు వీక్షించడం వల్ల నిజంగా మనకు జీవితంలో కన్యాదానం చేసేటువంటి అవకాశం ఉన్నా లేకపోయినా సరే భగవంతుడికి జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో చేసేటువంటి కన్యాదానాన్ని మనం వీక్షించడం ద్వారా, ఆ సంకల్పాన్ని శ్రద్ధగా మనం వినడం ద్వారా శ్రీభూదేవులను స్వామివారికి ఇచ్చి కన్యాదానం చేసినటువంటి ఫలం మనందరికీ కూడా కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అలాగా స్వామి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఎన్నో వైదిక కార్యక్రమములు, అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. అమూర్త భగవద్యజనంగా ఆగమ పరిభాషలో చెప్పబడేటువంటి అగ్ని ప్రతిష్ఠా కైంకర్యాన్ని నిర్వర్తించిన తరువాత స్వామివారికి నూతన వస్త్ర సమర్పణం, మధుపర్క నివేదనం ఇత్యాది కైంకర్యాలన్నింటినీ కూడా నిర్వర్తించి మహాసంకల్పాన్ని పఠించి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వామివారికి ఇచ్చి కన్యాదాన కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ఘట్టమైనటువంటి మాంగళ్య ధారణాన్ని నిర్వర్తించడానికై ఆ పవిత్రమైనటువంటి మాంగళ్యములకు ఆరాధనా కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు స్వామివారి చెంత అర్చక స్వాములు.
ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించడం ద్వారా మనలో ఉండేటువంటి సమస్త క్లేశములు పాపములను కూడా ఆ శ్రీనివాస ప్రభువు దూరం చేసి మనందరికీ సుఖశాంతులను కలిగించాలి అని ఆ యొక్క స్వామివారి చరణార విందములను పట్టి ప్రార్థిస్తూ సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని చెప్పి అమ్మవారిని వర్ణిస్తారు వేదాంత దేశికుల వారు. ఈ సృష్టి సమస్తానికి కూడా తల్లి ఆవిడ. ఏదో ఒక ప్రాణికో ఒక జీవికో కాదు, ఈ సృష్టిలో ఉండేటువంటి పిపీలికాది చతుర్ముఖ బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి సమస్త జీవులని కూడా పోషించేటువంటి తల్లి ఆ యొక్క అమ్మవారు. అటువంటి అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలంలో నిత్యము కూడా కొలువుదీరి ఉండి రోజు తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం అని అన్న రీతిలో ప్రతినిత్యము కూడా స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులందరినీ అనుగ్రహించమని స్వామివారికే చెప్పేటువంటి తల్లి ఆ యొక్క అమ్మవారు. అందుకే వక్షపీఠీం మధు విజయినో భూషయంతీం స్వకాంత్య అని చెప్పి అంటారు శ్రీస్తుతిలో వేదాంత దేశికుల వారు. స్వామివారి యొక్క వక్షస్థలంలో కొలువై ఉండి స్వామివారికే ఇంకా కాంతిని తెప్పించేటువంటి తల్లి ఆ యొక్క అమ్మవారు. అటువంటి అమ్మవార్లకు మాంగళ్య ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిత ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు, ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు. వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు, ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు. వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు, ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు. పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను. పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను. చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు. తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు. తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు. వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు, ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు. అగ్నిరేత ప్రథమో దేవతానాగం సోస్య ప్రజామజ్జన ప్రత్యభాషాత్
तदेकं राजावरणो न मञ्जतां यथेजुक् स्त्रीपौत्रमकन्नरोधात् स्वाहा इमामग्निस्त्राय दाङ्गारहं असून्योपस्था जीवदामस्तमादा पौत्रमानन्दमपि प्रबुध्यतां यक् स्वाहा इमं मे वृणस्तुर्थी हवमत्याजमृणया वामवश्यराजगे स्वाहा तत्त्वायामि ब्रह्मणा मन्तमान् सदाशास्ते इदमानो हविर्भिः अहेडमानो वर्णे हवोद्युरुषकं समान आयुः प्रमोषे स्वाहा तन्नो अग्ने वृणस्य विद्वान् देवस्य हेनो मया सतीष्ठाः यजुष्टो बन्धितमस्सोषितानो विश्वान्वेषाकं सिप्रमवध्यस्मत् स्वाहा सत्पन्नो अग्ने ममो भवते नेतिष्ठो अस्यावचतो व्यष्ट अवयक्ष्मणो वर्णकं मृणानो वेहिमृडीकं सहवो नयेति स्वाहा त्वमग्ने अयास्या सन्मनसाहितः अयासरहव्यमोहिते जानो देहि भेषटक् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतीन्ममक्स्ताः देवसमिदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्जकर्मणि औपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसुमा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनागुं रथेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वावतत्वया वयं धारावदन्या इमा अतिगाहे महिद्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसमिदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्जकर्मणि औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसुमा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेपदं समूढमस्यमागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादर्ग स्वाहा तद्विप्रासमव्यपन्यमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसमिदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्जकर्मणि औपासनाग्नौ कर्मसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुभा यदस्य कर्मणोतिरेरजं यत्वाद्यो न विहाकरम् अग्निष्टस्विष्टकृद्विद्वान् सर्वग्स्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नये स्विष्टकृते सुहृदहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्ठेभ्य स्वाहा भेषन्द्रित्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधेषि महि स्वाहा समितसितेजोषि तेजोमयिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि
बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्वा सप्तऋषये सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरापरस्वा कृतेन स्वाहा तथान विद्वान् नष्टभृतेन पूर्णबाहुतिञ्जहो विमनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं जौर्भुक्तं पृथिवीभुक्तं वंशधिवनस्पतिं धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जेर्णं वेदर्जेर्णं जौर्जेर्णं पृथिवीजेर्णं वंशधिवनस्पतिं धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिं दर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणपितरपिता महाप्रपितामह साक्षी यमस्तु तृप्यन्ताम् अदितेन्ममुक्तस्ताः अनपदेन्ममुक्तस्ताः सरस्वतेन्ममुक्तस्ताः देवसमितप्रासावीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षित्ये जुहोमि अक्षितामसि मामे क्ष्येष्ठाः वरिष्ठाकक्वरेष्ठोग्रं वचो अपापधीं त्वेषं वचो अपापधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं वाजीक्वृतमत्र मेधामश्मन् पृथिव्या दिवो वा विष्णुवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमोक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भवस्तानवूर्जे तथातन महेरणाय दिक्षसे योमशिवतमोरसस्तस्य भारगते हनः मुषतीर्ममातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जन्वधः आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासं मय मेधा मय प्रजा मय यज्ञस्तेजो दधात मय मेधा मय प्रजा मय इन्द्रियं दधात मय मेधा मय प्रजा मय सूर्यो भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृतमयादेव परिपूर्णं ततस्तेने प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसीन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि चित्तसङ्गनम्बरस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ఈ చేసినటువంటి యజ్ఞ ఫలాన్ని మొత్తాన్ని కూడా యజ్ఞేశ్వరుడు యజ్ఞకర్త యజ్ఞభోక్త అయినటువంటి శ్రీనివాస ప్రభు యొక్క చరణార విందములకు ఆ ఫలాన్ని మొత్తాన్ని సమర్పించినటువంటి అర్చక స్వాములు ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా వారణమాయిరం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు.
ఒక పక్క శ్రీ వైష్ణవ ఆచార్య పురుషులు ఆ వారణమాజిరం అనేటువంటి ప్రబంధగానాన్ని చేస్తూ ఉండగా ఆచార్య స్వామివారు అన్నమాచార్య వంశస్థులు వీరిద్దరూ కూడా ఒకరు స్వామివారి తరపున ఒకరు అమ్మవారి తరపున ఆసీనులయ్యి పూర్ణ ఫలములైనటువంటి ఆ కొబ్బరికాయలను అటు ఇటు క్రీడా వినోదంగా ఆడించేటువంటి వారణమాయిరం అనేటువంటి కైంకర్యం గోదాదేవికి వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని మరలా గుర్తు చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో నిత్య నిరంతరము కూడా నిర్వర్తించడం జరుగుతుంది తిరుమల క్షేత్రంలో. అంతేకాకుండా ఇప్పుడు స్వామి అమ్మవార్లకు పుష్పమాల పరివర్తనం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వనమాలి అని చెప్పి పేరు స్వామివారికి. అంటే స్వామివారికి ఉండేటువంటి ఆయుధ విశేషాలు, అలాగే స్వామివారు ధరించేటువంటి పీతాంబరము ఇత్యాది విశేషాలలో వనమాల కూడా చాలా విశిష్టతను సంతరించుకుని ఉంటుంది. ఎందుకు అంటే ఒక వనంలో అనేక రకములైనటువంటి వృక్షజాతులు ఉంటాయి. ఆ అనేక రకములైనటువంటి వృక్షజాతుల నుండి ఉద్భవించినటువంటి అనేక రకములైనటువంటి పుష్పములను ఒక మాలగా కూర్చి ఆ మాలను స్వామివారి యొక్క మెడలో సమర్పించడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ, చాలా విశిష్టతను సంతరించుకున్నటువంటి కైంకర్యం. అటువంటి మాలా కైంకర్యాన్ని నిర్వర్తించే గోదాదేవి ఆవిడ యొక్క సర్వస్వాన్ని స్వామివారికి సమర్పించుకున్నది. ఆ విధంగా ఆ గోదా అమ్మవారిని మరలా గుర్తు చేసుకుంటూ స్వామివారికి జరిగేటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి ధరించినటువంటి వనమాలను ముందుగా శ్రీదేవి అమ్మవారికి సమర్పించి మరలా శ్రీదేవి అమ్మవారి చెంత నుంచి తీసుకువెళ్ళినటువంటి మాలను స్వామివారి యొక్క గళసీమలో అలంకరించి యథాప్రకారంగా భూదేవి అమ్మవారికి కూడా ఈ విధంగానే మాలా సమర్పణాన్ని నిర్వర్తించిన తరువాత ఈ కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణాన్ని నిర్వర్తించడానికి గాను వేరొక ఆసనంపై ఉన్న శ్రీదేవి భూదేవి అమ్మవార్లను మలయప్ప స్వామి వారి చెంతకు చేర్చి శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామివారు భక్తజనులందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉండగా వేదమంత్రాల నడుమ మంగళ వాద్యముల నడుమ అన్నమాచార్య స్వామివారు రచించినటువంటి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటువంటి సంకీర్తనాన్ని శ్రవణం చేస్తూ స్వామికి జరిగేటువంటి అక్షతారోపణాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ